ఇక జనసేన పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు పార్టీ ప్లీనరీ నిర్వహించాలని అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ నిర్వహించనున్నారు. ప్లీనరీ నిర్వహణపై విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ప్లీనరీ నిర్వహణపై చర్చించారు నేతలు. పిఠాపురంలో ప్లీనరీ నిర్వహణకు సంబంధించి జనసేన ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గాని అడిగి తెలుసుకుందాం. దుర్గా, ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్లీనరీ నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. 3 రోజుల పాటు అంటే మార్చి 12, 13, 14 ఈ 3 రోజుల పాటు ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు ఈ ప్లీనరీని పిఠాపురం తన సొంత నియోజకవర్గంలో నిర్వహించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు నేతలకి జారీ చేయడం జరిగింది. అయితే ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి ఒక కమిటీని కూడా నియమించారు. నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం కూడా ఈ రోజు జరిగింది. ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి వాళ్ళంతా కూడా చర్చించారు. అయితే ఈ ప్లీనరీ ఏర్పాటు నిర్వహణకి ఇంకా 2 నెలల సమయం ఉంది కాబట్టి 2 నెలల్లో పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు, అదేవిధంగా అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నియామకాలు పూర్తిగా చేపట్టాలి. ప్లీనరీ నాటికి పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం అనేది పూర్తిగా జరిగిపోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్లీనరీ 3 రోజుల పాటు ఉండబోతుంది కాబట్టి 14వ రోజున ఆవిర్భావం రోజు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుంది. ముందు 2 రోజులు కూడా పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి నేతలంతా కూడా చర్చించబోతున్నారు. ఓకే దుర్గానాయుడు, థ్యాంక్ యూ.